నాయన మీ యొక్క సన్నిధి నాయన ప్రభా మీ దాసురాలైనటువంటి నాయన తండ్రి దయామణి సిస్టర్ గారి మీద తన కుటుంబం మీద ఉంచమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రభా యొక్క సభలో ప్రభా మీరు మాత్రము మహిమపరచబడాలి. ప్రభా నా తండ్రి ఆహ్వానించబడినటువంటి వారు ప్రభా నా తండ్రి నాయన ప్రతి బిడ్డను ప్రభా మీరు నడిపించమని కూడా నాయన ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాం. ఈ సమయంలో నా తండ్రి ప్రభా నా తండ్రి మీ యొక్క సన్నిధి మేము అనుభవించడానికి ప్రతి కార్యక్రమము సమస్తము క్రమముగా జరగడానికి మీ కృపను దయచేయమని నాయన ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా నాయన మాట్లాడబోచున్న మీ దాసుని మీ ఆత్మతో నాయన మీరు నడిపించండి. ప్రభా ప్రతి ఒక్క విషయంలో నాయన మాకు చాలిన దేవుడిగా ఉండి మరి నాయన చక్కటి వాతావరణాన్ని అయితేనేమి మరి కరెంటునైతేనేమి ప్రభా ప్రతిదీ మీ స్వాధీనంలో మీరు ఉంచుకోమని ప్రార్థన చేస్తూ ఈ కొద్ది మాటలు ప్రభా మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి తీసుకొని వస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. మంచిది, గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో మరి పాటలు పాడుతున్నటువంటి క్వైర్ వారు వచ్చి మనకు చక్కటి పాటలు మనకు వినిపిస్తారు. తర్వాత కార్యక్రమంలోకి మనం వెళతాం. మంచిది, దేమిస్తాం. సర్వోన్నతుడా స్తోత్రించి ఘనపరతుము మహోన్నతుడా. దేహం నీ ఆలయమై నా సర్వం నీకంకితమై, ఓ నా దేహం నీ ఆలయమై నా సర్వం నీకంకితమై, నా జీవితమంతా నీకై నేను పాడి నా సర్వమునర్పింతును, నా జీవితమంతా నీకై నేను పాడి నా సర్వమునర్పింతును. యేసయ్యా మా యేసయ్యా నీవేగా అర్హుడవు, స్తుతించెదము
ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి సేవకులు మరి చాలామంది ఉన్నారు. మరి పాస్టర్ రక్షణ బాబు పాస్టర్ గారు, పాస్టర్ యేసురత్నం పాస్టర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేయుచున్నాం. ఇంకొక పాట అందుకే కూర్చొని వెళ్ళిపోయినాడు. ప్రైజ్ ది లార్డ్. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నేను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నేను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన.
పూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువగా. నా ధైర్యము నీవేగా, నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో మనము ఈ సమయంలో దేవుని వర్తమానానికి మనము వెళుతూ ఉన్నాం. సమయాన్ని మనము వర్తమానానికి ఇవ్వచ్చున్నాం. దానికి ముందు మరి చిన్న పనిలో మరి సేవ చేసినటువంటి పాస్టర్ గారు వచ్చి ఒక ప్రార్థన చేస్తారు. తర్వాత మరి పాస్టర్ గారు వర్తమానంలోకి వెళ్తాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలో వంచినట్లయితే. మహాపరిశుద్ధుడివై ఉన్న సర్వశక్తి కలిగిన మహిమ కలిగిన మా తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడవు, నీవు చేసిన మేలుల కొరకై స్తోత్రములు, వందనాలు ప్రభువా. మా జీవితాలలో ఈ మంచి దినాన్ని మీరు అనుగ్రహించి ఈ పర్వదినాన్ని జరుపుకోవడానికి కృప చూపినందుకు స్తోత్రం. ప్రత్యేకించి శ్రీమతి కె దయామణి గారు, మా ఆంటీ గారిని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే బాబాయ్ని బట్టి కూడా వందనాలు ప్రభువా. మీరు ప్రేమించి అనాదికాల సంకల్పంలో వారిని ఏర్పరచుకున్నారు. ఇంతకాలము ఉద్యోగములో మీరు తోడై ఉన్నారు ప్రభువా. మీరు ఫలింపజేశారు, ఆశీర్వదించారు. అనేక సందర్భాల్లో అనేక విపత్తులు, ఆటంకాలు వచ్చినను మీరు తోడయుండి మీ హస్తము, దక్షిణ హస్తముతో ఆదుకొని ఆశీర్వదించి చివరి దినము ఉద్యోగ విరమణ కార్యక్రమములో ప్రత్యేకించి ఈ సన్మాన కార్యక్రమాన్ని జరుపుకోవడానికి కృప చూపినందుకు స్తోత్రం. వారి జీవితంలో మీరు చేసిన అనేకమైన మేలులు, ఉపకారములు, మంచి కార్యముల కొరకే స్తోత్రాలు. ప్రత్యేకంగా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రారంభము నుంచి ఇంతవరకు పాటల ద్వారా మహిమ పొందారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన మీ దాసులు భగవాన్ దాసయ్య గారిని బట్టి స్తోత్రం. మీరు మా అందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకనో ఆంటీ గారికి, బాబాయ్ గారికి కావలసిన ఆయుష్, ఆరోగ్యము దయచేయమని, వారికి మంచి పరిచర్య మీరు ఇచ్చారు దేవా, మీరు వాడుకోమని సహాయం చేయమని, మీ దాసులతో ఉండి ప్రతి ఒక్కరితో మాట్లాడి ఇక ముందున్న సమయం, మిగిలిన శేష జీవితం ఎలాగ మీ దాసురాలు మీ కొరకై వాడబడాలో దాసుల ద్వారా మీరే మాట్లాడి బలపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. ఈ సమయంలో మరి సేవకులకు మనకు వర్తమానము అందించడానికి ముందు మరొక సేవకులు మన మధ్యలో వేదనాయకం గారు ఉన్నారు. పాస్టర్ గారు వచ్చి వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నా. ఈ సమయంలో మరి దూర ప్రాంతం వచ్చినటువంటి రక్షణ బాబు కూడా పాస్టర్ గారు వచ్చి వేదిక నిలసిందిగా కోరుచున్నా. ఏసప్ప గారు కూడా రండి రండి సార్, సీట్లు ఉన్నాయి. పాస్టర్ గమానియల్ గారు కూడా రావాల్సిందిగా కోరుచున్నాం. వారు ఎక్కడున్నారో
బాపట్ల నుంచి వచ్చినటువంటి పాస్టర్ గమాలియల్ గారు వేదికని అలంకరించగా కోరుచున్నాం. పాస్టర్ గమాలియల్ గారు మీరే సార్, మీరే కార్యక్రమం స్టార్ట్ చేయండి. మెసేజ్ ఓకే. పాస్టర్ భగవాన్ దాస్ గారు వచ్చి మనకు ఇప్పుడు వర్తమానము అందిస్తారు. దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మా సహోదరి శ్రీమతి కె దయామణి గారు మరి బిఎస్సి బిఈడి మరి ఎంతగానో చక్కగా ప్రధానోపాధ్యాయులుగా వారు పదవీ విరమణ చేసి మంచి ఆరోగ్యంగా దేవుని స్తుతించడానికి ఈ కూటమి ఏర్పాటు చేస్తున్నందుకు, ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి హృదయపూర్వకంగా, అలాగే మదన్ కుమార్ గారు ఆయన నెల్లూరులో ఏ కాలేజీ వికేడబ్ల్యూ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా మంచిగా ఉద్యోగం చేసి పదవీ విరమణ చేశారు. కాబట్టి ఇప్పుడు ఇద్దరు కూడా చక్కగా ఇంటి దగ్గర ఉండడానికి, ఇదివరకైతే కొంచెం ఒకరింటి దగ్గర ఉంటే ఒకరు ఉద్యోగానికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఇద్దరు కలిసి మరి శేష జీవితం దేవుని యొక్క సేవా పరిచర్య చేయాలని వారి ఉద్దేశం. చప్పట్లు కొడదామా? వారి సంతోషంగా సేవ చేయాలి. మానవ సేవయే మాధవ సేవ అన్నట్టుగా అనేకమైన పేదవాళ్ళ దగ్గరికి, అలాగే విధవరాళ్ళు ఆయా గ్రామాలకు వెళ్ళి వారిద్దరూ కూడా పరిచర్య చేస్తున్నారు. మరి ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘములో వారు ఒక దైవజనుడిగా, పాస్టర్గా ఆయన సేవలు మరి నడిపిస్తున్నారు. దయామణమ్మ గారు కూడా చాలా చక్కని పాటలు పాడుతూ దేవుని యొక్క వాక్యాన్ని కూడా వారు ఉపదేశం చేస్తారు. కాబట్టి ఈ రోజున మరి ప్రత్యేకంగా టీచర్స్ అందరికీ వారికి వందనాలు. వారితో వచ్చిన కో టీచర్స్కి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. నాకు కొద్ది సమయం ఇచ్చారు. కొద్ది సమయంలో ఈ యొక్క కార్యక్రమంలో కొన్ని మాటలు చెప్పడానికి ప్రత్యేకంగా వేదిక పైనటువంటి పెద్దలందరికీ, నాకు అందరి పేర్లు తెలియదు కాబట్టి గమానియల్ పాస్టర్ గారికి, అలాగే మరి మా దైవ సేవకులందరికీ హృదయపూర్వక వందనాలు. అధ్యక్షుడు మా తమ్ముడు హంసమతి మేరీ గారి మరి తమ్ముడు, చక్కటి దైవ సేవలో పరిచయలు వాడబడుతున్న దైవజనుని బట్టి వందనాలు. ఒక భక్తుడు ఈ విధముగా రాశారు, జ్ఞాని అనేటువంటి లోకములో గొప్ప జ్ఞాని ఈ మాట ఆయన చెప్పినటువంటి మాట. అదేంటంటే ఒక కార్య ఆరంభము కంటే ఒక కార్యము అంతము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైంది అని ఒక్క మాట చెప్పాడు. కాబట్టి ఈ సమయంలో ఆ వచనం మీద నేను కొద్ది నిమిషాలు మాట్లాడక ముందుగా మనమందరం భగవంతుని ఒక్కసారి ధ్యానం చేద్దాం. భగవంతుని వైపు మన కన్నులెత్తుదాం. మీరున్న స్థలంలో అలా కళ్ళు మూసుకోండి. అలాగే ప్రభు సన్నిధానంలో ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని భగవన్ నామస్మరణ చేస్తూ ప్రభువుని స్తుతిస్తూ ప్రభువా నీకు వందనాలు అని ఒక మాట చెప్తా ఉండండి. హల్లెలూయా, 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 ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచన
స్తోత్రం ఆశ్చర్యకరుడా స్తోత్రం ఆలోచనకర్త స్తోత్రం బలమైన దేవా నిత్యుడగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం బలమైన దేవా నిత్యుడగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం హల్లెలూయా 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 పరమ తండ్రి మీకు వందనాలు. ఈ సమయమును మీరు ఆస్వాదించి మా కొరకు ఒక దీవెనగా ఆశీర్వదకరంగా వినిచిన ప్రతి మాట మీ మాటగా తండ్రి నీ దాసుడిగా నన్ను మరుగుపరుచుకొని మాట్లాడి కూడి వచ్చిన అందరికీ మీ దీవెనలు దయచేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. దేవుని వాక్యంలో ప్రసంగి రాసిన గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం, కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు చాలు. కార్యారంభం అంటే ఏదైనా ఒక పని చేస్తున్నామంటే ఆ కార్యాన్ని ప్రారంభము చేస్తున్నాం. లేకపోతే ఒక ఇల్లు కడుతున్నాము అంటే ఆ ఇంటికి మనము స్టార్ట్ చేస్తున్నాం, ఆరంభిస్తున్నాం. లేకపోతే ఒక గృహప్రవేశం చేస్తున్నప్పుడు ఆ కార్యక్రమం మనం ఆరంభిస్తున్నాం. ఒక ఉద్యోగం చేస్తున్నామంటే ఆ ఉద్యోగంలో పని ఆరంభంలో మరి మనం చూస్తున్నాం. అలాగా ఒక వ్యాపారం లేకపోతే ఏదైనా సరే కార్య ఆరంభం, ద బిగినింగ్ కంటే ద ఫినిషింగ్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆరంభం చాలా కొంతమంది ఆరంభము ఆర్భాటంగా ఉంటారు, కానీ ముగించేటప్పుడు వారి ముగింపు బిగింపుగా ఉండదు అంటున్నారు. కాబట్టి ఈరోజు ఎలా ఉండాలి అంటే నిజంగా మరి దయామణి టీచర్ గారు వారి ఆరంభము వారు స్కూల్లో చేరినప్పటి నుండి వారి యొక్క జీవితంలో మనం చూసినప్పుడు చక్కగా ఉన్నతమైనటువంటి ఉపాధ్యాయులుగా ఆమె రిటైర్మెంట్ అయ్యారు. చూడండి, ఒక పదవిలో లేకపోతే ఒక ఉద్యోగంలో ఆరంభించినటువంటి ఆరంభము అది అంచెలంచెలుగా ఆమె జీవితంలో దేవుడు తోడుగా ఉండి భగవంతుని యొక్క సహాయం చేత ఆమె యొక్క ఉన్నతమైనటువంటి స్థితిలో ఆమె తన యొక్క సర్వీస్ అంతటినీ కూడా పూర్తి చేసుకొని ఆమె రిటైర్ అయ్యారు. ఇది ఎంత సంతోషం. చాలామందిని చూస్తున్నాం, మధ్యలో ఆగిపోయే వాళ్ళు ఉన్నారు. ఒకసారి అయితే ఒక టీచరు ఒక డిఓని కొట్టడం వల్ల ఆయన సస్పెండ్ అయిపోయి ఒంగోలులో ఆయనకి ఇంకా అసలు అపాయింట్మెంటే లేదు. ఆయన అట్లా రిటైర్ అయ్యాడు. రిటైర్ అయిన డబ్బులు రాలేదు, కనీసం వానికి పెన్షన్ కూడా రాలేదు, మాకు తెలుసు. కాబట్టి ఒక ఉద్యోగములో అధికారులు క్రింద పనిచేయడము, అయితే ఆ టీచర్ గారి క్రింద కొంతమంది టీచర్స్ స్టాఫ్లో కలిసి పనిచేయడం అనేటువంటిది చాలా రిస్క్. జాబ్లో ఏ రోజున చాలా రిస్క్. అయితే ఈ యొక్క ఇంతటి పరిస్థితుల్లో కూడా మరి చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో చక్కగా ఈ రిటైర్మెంట్ అవ్వడం అనేటువంటిది నేను నిజంగా చాలా సంతోషిస్తున్నాను. దేవుడు ఆరోగ్యంగా దేవుడు నిలబెట్టినందుకు దయామణి గారికి, అలాగే సహకారిగా ఉంటూ ఎన్ని విషయాల్లో కూడా
మా మదన్ కుమార్ గారు చేదోడు ఓదోడుగా గైడెన్స్ ఇస్తూ ఎప్పటికప్పుడు మంచి ప్రోత్సాహం ఇస్తున్నటువంటి భర్త గారు బట్టి నేను దేవునికి ఇంకా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దేవుని స్తోత్రం. అయితే ఈరోజు నేను ఎంతో చెప్పడానికి టైం అయిపోయింది కాబట్టి ఒకే ఒక చిన్న పాయింట్ స్టార్ట్ చేసి నేను త్వరగా క్లోజ్ చేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. అదేంటంటే ఈ లోకములో ఒక మహా గొప్ప వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క పని ఆరంభించాడు. ఆయన ఆరంభించాడు. సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు, ఆయన అసామాన్యమైనటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి ఆయన ఏం చేశారంటే ఆయన పనిని ఆయన ఫినిష్ చేశాడు. ఆయన ఆరంభించాడు, ఆయన ముగించాడు. ఏమి ఆరంభించాడు, ఏమి ముగించాడు, 3 మాటలు చెప్పి నా మాటలు నేను ముగించుకుంటాను. బైబిల్ గ్రంథంలో మార్కు రాసినటువంటి సువార్త అనేటువంటి పుస్తకంలో 1వ అధ్యాయము 1వ వచనములో మనం చదివినప్పుడు, నాకు ఇక్కడ స్టాండ్ లేదు, కొంచెం అన్ఈజీగా ఉంది, అయినప్పటికీ నాకు ఎవరైనా సహాయం చేస్తారేమో అనుకుంటే చదవడానికి. మార్కు సువార్త 1వ అధ్యాయము 1వ వచనములో మనం చదివినట్లయితే బైబిల్లో ఏముందంటే, దేవుని కుమారుడైన, జాగ్రత్తగా వినండి, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం, ద బిగినింగ్ ఆఫ్ ద గాస్పుల్. దేవుని సువార్త, రైట్, థ్యాంక్ యూ సార్. దేవుని సువార్త ఆరంభమైంది. ఎవరు సేవ ఆరంభమైందంటే, ఎవరు ఈయన అంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క సువార్త పరిచర్య, ఆ పని ఆయన ఆరంభం చేశాడు. ఆయన ఆరంభము మనం చూచినప్పుడు అది చాలా అల్పముగా ఉండవచ్చు. కొంతమంది ఆరంభం చాలా అల్పముగా ఉంటుంది. తర్వాత వారి యొక్క పరిచర్య ఎలా ఉంటుందంటే ఉన్నతమైనటువంటి ఆ స్థితిలోనికి ఆరంభమవుతుంది. అదే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దేవుని కుమారుడైన ఆయన మరియమ్మ గర్భములో మరి జన్మించాడు. పవిత్రమైనటువంటి పరిశుద్ధురాలుకి ఆయన పరిశుద్ధాత్మ చేత పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి ఆ మరియమ్మ గర్భములో ఆయన జన్మించి ఆయన సేవా ప్రారంభం చూచినప్పుడు ఆయన మంచి జ్ఞానముగా పెద్ద వేదాంతం తెలిసినటువంటి వారితో ఆయన మాట్లాడుతూ ఆరంభించాడు. ఆ తరువాత ఆయన సేవలో పరిచర్యలో మనం చూసినట్లయితే ఆయన ప్రజ్ఞకు, ఆయన ఉపదేశానికి ఆనాటి మనుషులు అన్నారు, ఇతనికి 12 సంవత్సరాల వయసు పిల్లోడు ఏంటి ఇంత జ్ఞానంగా మాట్లాడుతున్నాడని వారందరూ అన్నారు. ఈ మరియమ్మ కుమారుడు కాదా, వడ్లవాని కుమారుడు కాదా, వాళ్ళ తండ్రి కార్పెంటర్ కదా, ఏంటి ఇంత జ్ఞానం అని అనుకున్నారు. ఏం జరుగుతుంది, రోజుకి ఆయన ఉపన్యాసం కానీ ఆయన పని చూసినట్లయితే ఎలా ఉందంటే, ఆయన రోగులను బాగు చేస్తూ ఉన్నాడు. కుష్ఠరోగులు వచ్చారు, ప్రభు ముట్టుకున్నాడు, ప్రభు స్వస్థపరిచాడు. ఏంటి యేసు ప్రభు వారు ఈ భూమి మీద చేయవలసిన పని ఏంటంటే, తండ్రి ఏదైతే ఆర్డర్ చేశాడో ఆ పనిని ఆయన ఫినిష్ చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చింది ఎందుకయ్యా అంటే, రోగులు బాగు చేయడానికి, బలహీనమున్న వారిని బలపరచడానికి, కృంగిపోయినటువంటి వేదన బాధతో ఉన్నవారిని బలపరచడానికి ఆయన ఏం చేశాడంటే, ఈ లోకానికి ఆయన దిగి వచ్చిన దేవుడు. కాబట్టి ఆయన ఈ లోకంలో మనం చూసినప్పుడు ఎంత అద్భుతములు అంటే, ఆయన రోగులు చనిపోయిన వారిని సహితము కూడా ఆయన స్వస్థపరిచి ఆరోగ్యము దయచేశాడు. ఆయన పని ఏంటయ్యా నీ పని అంటే, నేను నా తండ్రి పని మీద వచ్చి ఉన్నాను. యోహాను సువార్త 4వ అధ్యాయము మరి 34వ వచనంలో ఏం రాస్తా అంటే, నా పని నా తండ్రి ఏది నాకు అప్పగించాడో ఆ పని మాత్రమే చేయడానికి ఈ లోకానికి నేను వచ్చాను. కాబట్టి ఆయన ఒక స్పెసిఫిక్ ఒక పని మీద వచ్చాడు. ప్రతి వ్యక్తి కూడా
భూమి మీద ఏదో ఒక పని చేస్తాడు. కానీ యేసు ప్రభు చేసిన పని ఏంటంటే ఆ పరలోకములో ఉన్నటువంటి తండ్రి యొక్క ఆజ్ఞ ప్రకారమే ఆయన పని చేశాడు. రోగుల్ని బాగు చేశాడు, దెయ్యములు వెళ్ళగొట్టాడు, అద్భుత కార్యములు చేశాడు. అంత మాత్రమే కాకుండా ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే పాపులను రక్షించడానికి వచ్చాడు. ఏ పని మీద వచ్చాడు? పాపులను రక్షించడానికి, పాపము నుండి విడిపించడానికి, పాపము నుండి విమోచించడానికి ఏం చేశాడో తెలుసా? ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక రోజున ఒక స్త్రీ రాళ్ళు తీసుకున్నారు అందరూ. ఈమె వ్యభిచారములో పట్టబడిన స్త్రీ, రాళ్ళతో కొట్టి చంపేసేయండి అని అందరూ వస్తే యేసయ్య అన్నాడు, మీలో పాపము లేని వాడెవడో ఆమె మీద రాయి వేయండి అన్నప్పుడు ఎవ్వరూ కూడా రాయి వేయలేదు. ప్రభు ఆ స్త్రీని రక్షించాడు. ఒక జక్కయ్య అనేటువంటి వ్యక్తి, ఆయన పాపి, అందరూ కూడా ఇతడు పాపి అయిన మనుషుడు అని చెప్తున్నారు. కానీ యేసయ్య అన్నాడు, ఇదిగో ఇతడును కూడా అబ్రహాము కుమారుడే. చూడండి, ఆయన యొక్క పాపము నుండి విడిపించాడు, రోగాల నుండి స్వస్థపరిచాడు. ఏంటయ్యా నీ పని అంటే? నా పని పాపులను రక్షించుటకు, రోగులను స్వస్థపరచుటకు. ఆయన పనిని ఆయన ఫినిష్ చేస్తున్నాడు. ఆయనతో పాటు ఒక 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. 12 మంది శిష్యులు యేసు ప్రభువారు వాళ్ళకి ఒక చక్కని లెసన్ టీచ్ చేయాలనుకున్నాడు. ఒక రోజున బయలుదేరాడు ఆయన. శిష్యులందరూ కూడా బయలుదేరి వెళుతున్నప్పుడు యేసు ప్రభువారు ఒక అంజూరపు చెట్టును చూశాడు. దాని పండ్లు వెతికితే ఒక్క పండు కూడా కనబడలేదంట. అప్పుడు ప్రభు వాళ్ళకి ఒక లెసన్ చెప్పాలి, ఆయన టీచ్ చేయాలి, వాళ్ళకి నేర్పించాలని అన్నాడు కదా. ఈ చెట్టు పండ్లు ఎవడూ తినకుండునుగాక అని అన్నాడు. సాయంత్రానికి వచ్చేటప్పుడు చూస్తే ఆ చెట్టు ఎండిపోయింది. అప్పుడు పేతురు అనేటువంటి శిష్యుడు అంటాడు, ప్రభువా నీవు ఈ చెట్టుని శపించావు, ఆ చెట్టు ఎండిపోయింది. అప్పుడు ఆయన ఏం లెసన్ నేర్పించాడంటే, హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఈ పర్వతం వెళ్ళి సముద్రంలో పడమంటే పడతారు. ఏమి నేర్పించాడంటే శిష్యులకు విశ్వాసం అనేది నేర్పించాడు. విశ్వాసం అనేటువంటిది ఏంటంటే నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమైంది. కాబట్టి ఈ రోజున మనం దేవుని సన్నిధిలో ఒక పాఠం ఏం నేర్చుకుంటున్నామంటే, ఆ యేసు ప్రభు వారి యొక్క జీవితమే పనిగా ఆరంభించి ఆయన తుదకు చివరిగా ఆయన శిష్యుల దగ్గరికి వచ్చి శిష్యులకి ఒక చక్కటి లెసన్ నేర్పిస్తున్నాడు. ఏంటి అంటే ఆయన గురువు, ఆయన బోధకుడు. ఆ శిష్యుల దగ్గరికి వెళ్ళి ఆ కాళ్ళు ఏం చేశాడంటే కడిగి టవల్తో తుడిచాడు. అప్పుడు శిష్యులు అంటున్నారు, ప్రభువా నీవు మా కాళ్ళు పట్టుకుంటున్నావేంటి, మమ్మల్ని తుడుస్తున్నావేంటి అంటే, మీరును ఒకరి పాదములు ఒకరు కడగండి. చూడండి, యేసు ప్రభువారు ఎప్పుడు కూడా బోధకు ముందు ఆయన చేసి ఆయన బోధించాడు. ఊరికినే టీచ్ చేయడం కాదు, బోధించడం కాదు. బోధకు ముందుగా ఆయన ఏం చేశాడంటే ఆయన చేయుటకు, ఆయన చేసి ఆయన బోధించాడు. ఆయన ఆ చేసే పనిలో ఎంతటి ఆ శ్రమ ఉందో ఎరిగినటువంటి వాడు యేసు ప్రభు. ఈ రోజున మనము కూడా ఒకవేళ చెప్పచ్చు, టీచ్ చేయొచ్చు. టీచింగ్ కష్టమే, టీచింగ్ మంచి స్కిల్ కావాలి టీచ్ చేయడానికి. అయితే ఆ టీచింగ్ కంటే కూడా ప్రాక్టికల్గా మనం చేయడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. యేసు ప్రభు వారు అటువంటి చక్కగా బోధించడం మాత్రమే కాదు, ఆయన చక్కగా ఆయన పరిచర్య చేశాడు. ఆయన చేసినటువంటి పరిచర్య మనం చూసినప్పుడు
ఆయన 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని ఆస్వాదించాడు, పంచిపెట్టమన్నాడు. 5,000 మందికి అది ఆహారముగా పంచిపెట్టబడింది. ఒక ఆయన అన్నాడు, అయితే ఆ రొట్టె ఎంత పెద్దదో అనుకున్నాడు. లేదండి, ఒక చిన్న పిల్లవాడు తీసుకొచ్చిన 5 రొట్టెలు 2 చిన్ని చేపల్ని ఆశీర్వదించినప్పుడు 5,000 మంది భోంచేశారు. కాబట్టి యేసు పని ఆయన ఆరంభించాడు, ఆఖరికి ఆయన శిలువ మరణములో ముగించాడు. ఇదేంటండి అంటే ఆయన చేయడానికి వచ్చింది ఏంటంటే, ప్రభువా తండ్రి, నీవు నాకు ఇచ్చిన పనిని నేను పూర్తి చేశాను, నేను సమాప్తము చేశాను, నీవు నాకు ఇచ్చిన యావత్ పనిని నేను పూర్తి చేశానని ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన కల్వరి శిలువలో ఆయన అడ్డకర నిలువకర మీద వేలాడి తన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు. తల మీద ముళ్ళ కిరీటము, చేతుల్లో గాయాలు, కాళ్ళ మీద కాలు పెట్టి బలమైన జానుడి కంటే పొడుగ్గా ఉన్న మేకులు కొట్టి ఆ శిలువలో ఆయన రక్తము కార్చినప్పుడు పక్కలో బల్లెముతో పొడిచారు. అందరూ కూడా ఆయన అవమానపరిచారు, హేళన చేశారు. కానీ ఒక్క మాట కూడా వాళ్ళు అనలేదు. కానీ తండ్రి, వీరు ఏమి చేస్తున్నారు, వీరు తెలియదయ్యా, వీరిని క్షమించండి, వీరిని క్షమించండి అని ప్రతి మానవాళి కొరకు ఆ పరిశుద్ధమైన ఆ రక్తమును ఆయన చిందించాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. ఆల్రెడీ ఆయన మన కొరకు శిలువలో తన రక్తాన్ని కార్చాడు. ఆ ప్రశస్తమైన రక్తము మన పాపాల కొరకు క్షమాపణ కొరకు ఆయన వెల చెల్లించాడు. జస్ట్ మనము నమ్మి విశ్వసిస్తే మనకి రక్షణ ఇస్తాడు, మన పాప క్షమాపణ. ఆయన సేవ ఆరంభం, ఆయన సేవ ముగింపు. ఆయన సేవ ఆరంభము అల్పముగా ఆరంభించిన తుదకు సిలువలో తన యొక్క ప్రాణాన్ని అర్పించి తన సిలువ రక్తము చేత ప్రతి మానవాళి పాపములన్నీ క్షమించబడి అవి పవిత్రపరచబడుతున్నాయి. ఏ రోజున నీవు కూడా ఆయన రక్తాన్ని విశ్వసిస్తే రక్షణ భాగ్యం. చక్కగా ఆరంభించారు, చక్కని ముగింపు ముగించారు. యేసు ప్రభువారు మంచి ఆరంభించారు సేవ. ఆయన ముగింపు మరి సిలువ కదండి, చచ్చిపోయాడు కదండి అంటే చనిపోలేదు. ఆయన చనిపోలేదు. ఆయన శరీరం మరణించింది, 3వ రోజున సమాధిలో ఉండి తిరిగి లేచాడు. ఈ రోజున ప్రపంచంలో ఉన్న అన్ని సమాధులు కూడా సమాధులుగా ఉన్నాయి, కానీ యేసు ఒక్కని సమాధి తెరవబడింది. ఆయన ఆ సమాధిలో యేసు ప్రభువారు లేడు. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు, అందరికీ కనబడ్డాడు, తిరిగి పరలోకానికి మహిమ దేహముతో ఆరోహణమయ్యాడు. ఏంటి అంటే దట్ ఈస్ ద విక్టరీ. అదే విజయం, అదే గ్రేట్ విక్టరీ. అది ఏంటో తెలుసా? నిన్ను నన్ను కూడా మనం చనిపోయిన తర్వాత మళ్ళా బ్రతుకుతాం. కాలిపోయాం కదండి, లేకపోతే యాక్సిడెంట్ అయిపోయింది కదండి, బూడిది మట్టి అయిపోయాం. అయినప్పటికి కూడా మనలో ఉన్న ఇన్నర్ మ్యాన్, అంతరంగ పురుషుడు, నీలో ఉన్న అంతరంగ పురుషుడు, అది చావు లేదు. దానికి నీ జీవుడికి చావు లేదు. కాబట్టి నీ ఆత్మ చక్కగా దేవుని సన్నిధిలో మహిమ కలిగిన ఆ దేహము దాల్చి ఆ ప్రభు సన్నిధిలో యుగాయుగములు ఆ పరిశుద్ధమైన పట్టణములో, ఆ పరలోకములో, ఆ స్వర్గములో యుగాయుగములు ఆ ఉండడానికి కొరకే ఆయన ఈ పనంతా చేసి, ఈ సేవంతా చేసి, ఆయన బోధించి అద్భుతములు చేసి శిలువ మరణం పొంది సావు నుండి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. మన కొరకు స్థలము సిద్ధపరుచున్నాడు. కాబట్టి ఆ నిత్యమైన పరలోక రాజ్యములో నీవు నేను చేరాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి అటువంటి మంచి పనిని ముగించిన మహాభక్తుడు, మహాదేవాతి దేవుడు, దైవ కుమారుడిగా ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభు యొక్క పని ఆరంభము, పని ముగింపు శ్రేష్టమైనదిగా ఉంది. దయామణమ్మ గారు కూడా ఆమె చిన్న టీచర్గా మరి వచ్చారు. తర్వాత ప్రమోషన్స్ మీద వచ్చారు అనుకుంటున్నాను నేను. డైరెక్టే
రైట్, మంచిది. మరి దేవుడు ఇంతగా మంచి ఆరోగ్యంగా చేసి దేవుడు చేసినటువంటి మేలుని బట్టి థ్యాంక్స్ గివింగ్. దావీదన్న, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరొకము అనేటువంటి చక్కటి కృతజ్ఞతగా ఏర్పాటు చేసుకున్నారు. దేవుడు వారిని దీవించి ఆయుష్ ఆరోగ్యములు దేవుడు వారికి ప్రసాదించాలని కోరుకుంటూ, మరి ఒక చిన్న పల్లవి, ప్రాణమా నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమా, దేనిని మరువకుమా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమా, నా అంతరంగమున నున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామము స్తుతించుమా, నా అంతరంగములో నున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామము స్తుతించుమా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో చక్కటి క్లుప్త వర్తమానం అందించినటువంటి పాస్టర్ భగవాన్ దాస్ గారికి చాలా వందనాలు చెల్లిస్తూ, ఈ సమయంలో ఈ యొక్క వాక్యము మన హృదయంలో ఫలించలాగున మరి చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ రక్షణ బాబు పాస్టర్ గారు వచ్చి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుని కళ్ళు మూసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు నైనా. దయామణి గారు ప్రభువా, తను ఉద్యోగరీత్యా సంపూర్తి చేయబడి తండ్రి పదవి విరమణ ఈ కార్యక్రమంలో నేను స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. ఉద్యోగం ప్రారంభం నుండి అయినా తుదమట్టుకు మీరు మీ కుమార్తెను మీ కృపలో జ్ఞాపం చేసుకున్నందుకు వందనాలు. ఇచ్చిన ఆరోగ్యమును బట్టి, ఆయుష్కాలమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినాన విత్తబడిన వాక్యమును బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. అయినా 33.5 సంవత్సరాల కాలంలో తండ్రి, 30 సంవత్సరాల కాలంలో సువార్తను ప్రారంభించారు తండ్రి. సిలువ మట్టుకునైనా మీరు చేసిన అద్భుతాలు, ఆయన ఆశ్చర్యకారులు, ఆయన మానవ జాతికి గొప్ప రక్షణ అయా మీ రక్తం ద్వారా మీరు అనుగ్రహించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు. ఆయన ప్రారంభము అంతము అన్నీ ప్రభువా మీరు జరిగించినటువంటి దేవుడిగా మీరున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు. ప్రత్యేకించి ఆయన దయామణి గారిని బట్టి, మదన్ కుమార్ గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఘనపరుస్తూ యేసు నామములో ప్రార్థించడి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ఈ సమయంలో ఈ యొక్క కార్యక్రమం యొక్క ప్రాముఖ్యమైనటువంటి మరి సహోదరి గారు మన మధ్యలో ఉన్నారు. మరి సిస్టర్, మరి శ్రీమతి దయమణి సిస్టర్ గారు, వారు మరి ఈ యొక్క క్లుప్త సాక్ష్యాన్ని ఎలాగా మరి ఉపాధ్యాయురాలుగా ఉండి చక్కగా సేవలు అందించి మరి ఈరోజు పదవి విరమణ ఈ యొక్క సభలో తన సాక్ష్యం చెప్పాలనేటువంటి ఉద్దేశంతో వారు వచ్చి మరి క్లుప్త సాక్ష్యాన్ని చెప్పవలసిందిగా కోరుచున్నాం.
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీకు అందరికీ ప్రభు ఘననామమునకు స్తుతి కలుగునుగాక. ఈ యొక్క రాత్రికాల సమయంలో కూడి వచ్చిన మీకు అందరికీ, చిన్నలకు పెద్దలకు, పాస్టర్స్కి, టీచర్స్కి, అభిమానులకి, రిలేషన్స్కి అందరికీ మరి నా హృదయపూర్వక నమస్కారాలు చెల్లిస్తున్నాను. మరి రాత్రికాల సమయంలో ఈరోజు నాకు భగవంతుడు ఇచ్చినటువంటి రిటైర్మెంట్ డే. పుట్టిన వారికి గిట్టుట ఎలాగో ఒక పనిని మనం చేతపట్టుకున్నప్పుడు తప్పకుండా ఒక పదవి మనం తీసుకున్నప్పుడు దానిలో నుండి రిటైర్ కావాల్సిందే. కాబట్టి తప్పకుండా ఈరోజు నేను రిటైర్. ఒక్క మాట చెప్తాను, ఈరోజు నేను స్కూల్ దగ్గర నుంచి 4 దాటింది టైము. నేను వస్తూ ఉండగా కారు ఆపి లేడీస్ నిలబెట్టి వాళ్ళందరూ మీరు వెళ్తున్నారని పిల్లలు మరి పార్టీ చేశారు, మేడం గారు మా మేడం గారు రారు అని బాధపడ్డారండి. మేము అసలు చాలా బాధపడ్డాము. అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండండి మేడం అన్నారు. అంటే ఒక మంచి పేరు, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అన్నాడు జ్ఞాని అయిన సొలొమోను. మనకి చాలా చాలా కోట్ల రూపాయలు ఉండొచ్చు, విలువ కలిగినది ఏదైనా విలువైనది అని మానవుడు ఎంచదగినది ఎంతైనా మన దగ్గర ఉండొచ్చు. నాలెడ్జ్ కావచ్చు, డిగ్రీలు కావచ్చు, అధికారం కావచ్చు, లేకపోతే ల్యాండ్స్ కావచ్చు, కోట్ల రూపాయలు కావచ్చు. కానీ వాటన్నిటిని ఒక ఎత్తుగా భావిస్తే ఒక మంచి పేరు సంపాదించుకోవటం, భూమి మీద మనము బ్రతికినంతకాలం మంచి పేరు తెచ్చుకుంటే అదే మనకు ఒక కిరీటము లాంటిది అని నేను అనుకుంటాను. అది కాకుండా భగవంతుడు ఇచ్చిన పని మరి నమ్మకంగా చేయటానికి నాకు భగవంతుడు, నేను నమ్మిన దేవుడు నాకు సహాయం చేయడాన్ని బట్టే మరి చాలామంది నేను ఇక్కడ వేయించాము దానిలో. అంటే ఏంటంటే అంటే మనము చాలా మనకి చాలా ఉద్దేశాలు ఉంటాయి. బైబిల్లో సో మెనీ వర్డ్స్ ఉన్నాయి, కానీ నాకు ఈ మాట అంటే చాలా ఇష్టం. అన్నయ్య గారు ఇప్పుడు వరకు రిపీట్ చేశారు, ఒకళ్ళైనా చెప్పగలరా అది? ఓహో, నేను ప్రశ్నించాను అనబాకండి దయచేసి. ప్రశ్నలు అడగటం నా వృత్తి అయిపోయింది. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. చాలామంది గందరగోళంగా బిగించేస్తారు. ఒక ఇల్లు కట్టినా, ఒక ఉద్యోగం తీసుకున్నా, ఒక పని చేసినా, ఏ సిచ్యుయేషన్లో ఉన్నా చాలా మరి గందరగోళంగా, చాలా హ్యాపీగా, చాలా హోందాగా మొదలు పెడతారు. కానీ బైబిల్లో కూడా ఒక మాట ఉంది, మీ విశ్వాసాన్ని ఎక్కువగా ఆరంభించి ఇట్లాగ అయిపోయారు అంటే ఏంటంటే తగ్గిపోయింది వాళ్ళ విశ్వాసం. కాబట్టి ఏంటంటే అలా కాకుండా ఒక మేడం గారు ఒక మాట చెప్పారు నాకు నిన్న. మేడం, 98లో మీరు చేరినప్పుడు జాబ్లో ఎలా ఉన్నారో ఈరోజు కూడా మీరు అలాగే ఉన్నారని ఒక మేడం గారు ఒక కామెంట్ ఇచ్చారు నాకు. అది ఎక్కడి నుంచి నాకు వచ్చిందంటే ఇట్స్ ఫ్రమ్ గాడ్, దేవుని యొద్ద నుండి పంపబడింది ఆ మాట. కాబట్టి 2 మాటలు నేను ముగిస్తాను. మీకు అందరికి ఆకలి అవుతుంది. దూర ప్రాంతం వెళ్ళే వాళ్ళు అయితే చూస్తూ ఉన్నారు ఎప్పుడు వదిలిపెడతారని. మేము చెప్తూ ఉండగా, గ్రీటింగ్స్ చెప్తూ ఉండగా మీరు దూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కింద భోజనం చేయొచ్చు, ఏమి ఇబ్బంది లేదు. కింద భోజనం చేసి మళ్ళీ పైకి వచ్చేసేయండి, ఆశీర్వాదం తీసుకోవాలి కనుక. అయితే ఒక మాట, నేను 98లో నాదంతా గుంటూరు జిల్లా అండి నాకుది. అయితే గుంటూరు జిల్లా నుండి నేను నెల్లూరు జిల్లాలో మరి మాలకొండయ్య గారిని వివాహం చేసుకున్న తర్వాత తనకి ముందుగా జాబ్ ఉంది. ఆ తర్వాత నేను జాబ్ కోసం ఈ జిల్లాలో నేను ట్రై చేశాను. అలా చేసి నాకు అప్పటికే 3 పిల్లలు పుట్టారు. వెంటనే 4 ఇయర్స్లో 3 మగపిల్లలు, నా కుమారులు. మరి డాక్యుమెంటేషన్ చదివినప్పుడు మీరు వింటారు ఆ పేర్లు. అయితే 3 పిల్లలు అయిపోయిన తర్వాత ఫస్ట్ నేను డిఎస్సిలో ఫస్ట్ 5 ఇయర్స్లోనైతే నేను నాన్ లోకల్ అని నాకు ఇవ్వలేదండి. తర్వాత నేను 7 ఇయర్స్ లోకల్గా వచ్చిన తర్వాత నాకు జాబ్ వచ్చింది. జాబ్ తీసుకున్నాను. ఆ తర్వాత నేను ఫస్ట్ అపాయింట్మెంటు నేను బ్రాహ్మణకు రక కాజాబీ గారు, నేను అక్కడ నేను 5 మంది టీచర్స్ వర్క్ చేశాం. నేను అక్కడ కూడా బాగానే చేశాను. అయితే నెక్స్ట్ 2000లో నేను కావలి మండలం పెద్దవారానికి వచ్చాను. అక్కడ ఎంఈఓలు గారు కూడా కొన్ని వేయించాను వరకు గుర్తు కోసం. అయితే నేను పెద్దవారం వచ్చిన తర్వాత నా బెస్ట్ కొలీగ్, నాకంటే చాలా చిన్నది, మరి స్నేహలత గారు నాతో వర్క్ చేశారు. ఆ ఫోటోలో ఉన్నారు బయట వాల్ పోస్టర్స్లో.
అయితే వాళ్ళ మెమరీస్ గుర్తు చేసుకోవటానికి నేను అవి కూడా వేయించా. అయితే మేమిద్దరం ఒక అడవిలో 9.5 సంవత్సరం పనిచేసామండి. మేమిద్దరం లేడీస్ 9.5 సంవత్సరం పనిచేసి మంచి పేరు తెచ్చుకోవటానికి భగవంతుడు మాకు మరి కృప చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మా రామవరపాడు వచ్చానండి. మరి మేడం గారు లతామాధవి మేడం గారు బెస్ట్ కొలీగ్. నాకు అందరూ నేను ఎక్కడ చేరితే అక్కడ నాకు బెస్ట్ కొలీగ్సే. ఊర్లు మంచివే, ఊర్లు మంచి మనుషులు చాలా కోఆపరేషన్ చేశారు నాకు. రామవరపాళ్ళు కూడా నేను 8 years పనిచేసాము మరి లతామాధవి గారితో. ఆ తర్వాత మేము పక్కనే ఊరు నా కౌన్సిలింగ్లో చోడవరం వచ్చింది. ఆ తర్వాత నేను ఈఓ టెస్ట్ అంతకుముందే పాస్ అయ్యాను కాబట్టి ఆ 24 years స్కేల్ నేను దాటిపోయాను. మంచిగా దేవుడు నాకు కృప చేశాడు. ఆ తర్వాత అక్కడ రమేష్ గారు మద్దసాని రమేష్ గారు మరి మా కొలీగ్ టీచర్గా నేను అందరు లేడీస్తో చేశాను. ఆఖరిగా మాత్రం సార్తో నేను వర్క్ చేయటం జరిగింది. ఆ మధ్య మాలకొండయ్య గారు కూడా ఉన్నారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత సార్ వచ్చారు. మేమిద్దరం ఎప్పుడు కూడా అక్కడ కంటిన్యూగా పనిచేస్తూ చోడవరంలో నేను ఎక్కడ పనిచేస్తే అక్కడ నా కొలీగ్స్ కూడా చాలా 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 మంచి వారిని దేవుడు నాకు సహవాసంగా ఇచ్చినందుకు భగవంతుని స్తుతిస్తున్నాను. అయితే తర్వాత నేను మొదటి నుంచి నేను మరి యూటీఎఫ్ బీటీఏ ఈ రెండిట్లో నేను ఎక్కువగా కొంచెం కోఆపరేషన్ చేశాను. నన్ను చేర్చింది మరి రామకృష్ణ సారు చోడవరంలో ఉన్నప్పుడు మాకు ప్లేస్ చూపించారు. ఆ సార్ని కూడా ఈరోజు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, రామకృష్ణ సార్ని. ఆ తర్వాత అక్కడ మరి తీసుకున్న తర్వాత ప్లేసు అక్కడి నుంచి నేను ఈ 4 ఊర్లు చక్కగా తిరిగాను. ఒక నా యొక్క హిస్టరీలో, నా యొక్క జాబ్ హిస్టరీలో ఒక మంచి పని ఏంటంటే పెద్దవారు 50 సంవత్సరాలు ఆ స్కూల్ కట్టి అయినా ఒక్క లేడీ ఒక్క గర్ల్ కూడా హై స్కూల్కి వెళ్ళాల, 6th క్లాస్కి వెళ్ళాల. అది అడవిలో ఉంటుంది అది. అయితే అందరూ భయపడిపోయేవారు. ఒక 7 years వాళ్ళని ఎడ్యుకేట్ చేసి అక్కడ ఒక అంగన్వాడీ సెంటర్ తెప్పించి తర్వాత 5th క్లాస్ అయిన వాళ్ళు 50 సంవత్సరాలు 6వ క్లాస్ చదివిన వాళ్ళు కూడా లేరు ఆ ఊర్లో. ఆ స్కూల్ పెట్టినాక అంత అడవి అది. 4 kilometers స్నేహలత మేడం గారు నేను ఇద్దరం నడిచి వెళ్ళేవాళ్ళం అక్కడికి. 8 kilometers నడిచాం. చాలా కష్టపడైతే పని చేయటానికి మాకిచ్చిన భగవంతుని కృపకి నేను ఆయనని స్తుతిస్తున్నాను. మీ సమాజం మధ్య మరి ఫంక్షన్లో అయితే మేమిద్దరం కష్టపడి వెళ్ళేవాళ్ళం, ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ. అయితే అక్కడ 6th క్లాస్ లేని పిల్లలు అవి ఉన్నారు. అక్కడ మరి చింతలపాలెంలో హై స్కూల్ పెట్టగానే పేరెంట్స్ని మరి డెవలప్ చేసి వాళ్ళ మైండ్స్ కొంచెం మోటివేషన్ చేసి వాళ్ళల్లో కూడా ఇప్పుడు బాగా మరి అక్కడ 5 years అయిపోయాక అక్కడి నుంచి చంద్రపాలెం వచ్చి పిల్లలు 6th నుంచి పిల్లలు డిగ్రీలు ఉద్యోగాలు చాలా బాగా ఆ స్కూల్ కానీ ఆ గ్రామం కానీ ముందుకెళ్ళటానికి భగవంతుడు కృషి చేశాడు. 50 ఏళ్ళు లేని డెవలప్మెంటు ఆ స్కూల్లో తేగలిగానని నాకు ఒక మంచి అభిప్రాయం ఇచ్చాడు భగవంతుడు. ఓకే అండి, ఎలాగా భగవంతుడు కార్యారంభము కంటే కార్యాంతం మేలు. ఈరోజు నాకెంతో మేలుగా చాలామంది నాకంటే చిన్నవాళ్ళు అసలు చాలామంది చాలా బాధలు పడుతూ ఉంటారు. అయితే పరిగెత్తుతూ ఉండే కృప దేవుడు నాకు ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే ఎక్కడ వెనకబడిపోకుండా దేవుడు నాకు ఇచ్చిన ఉద్యోగం ఇచ్చాడు, గాడ్స్ వర్క్ ఇచ్చాడు. 2 ఎక్కడ నేను బేరీజ్ వేసుకుంటా, ఎక్కడ అసలు ఏది తక్కువ చేయకుండా ఈ రోజు వరకు కూడా నేను స్టిల్ ఈ రోజు వరకు చక్కగా నేను జాబ్ చేసి ఎక్కడ నేను ఏ పేరు తెచ్చుకోకుండా హ్యాపీగా రిటైర్ అవ్వటానికి మరి మీ అందరి యొక్క భగవంతుని యొక్క దీవెనలు, మీ అందరి యొక్క ప్రేమాభిమానాలు, కోఆపరేషన్, సహకారం నాకు దొరికినందుకు నేను భగవంతుని స్తుతిస్తూ దిస్ ఈజ్ ఓన్లీ థ్యాంక్ గివింగ్ ప్రేయర్ టు గాడ్. దేవునికి మహిమకరంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ మరి కూడికని ఏర్పాటు చేశాను. మరి హ్యాపీగా చాలా చాలా దూరం నుంచి వచ్చి ఓపికగా కూర్చున్నావా మీకు అందరికీ నా నమస్కారాలు సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది. ఈ సమయంలో అది మీరు చెప్పాలి. ఓకే, మీరు చెప్పాలి. ఓకే ఓకే బాగుంది. దయచేసి ఏమనుకోవద్దండి, ఒక 15-20 minutesలో అయిపోద్ది. ఈలోపు మీరు కింద భోజనం చేసేవాళ్ళు ఉంటే కొంచెం దూరం వెళ్ళేవాళ్ళు భోజనం చేసి పైకి రండి.
ఇది అయిపోయిన తర్వాత వెళ్ళిపోదురు. ఎక్కువసేపు ఏమి ఉండదు. డోంట్ వరీ, దానికోసం మీరేం బాధపడకండి దయచేసి. ఓకే, మంచిది. ఈ సమయంలో మన మధ్యలో మరి శ్యామల సిస్టర్ గారు ఉన్నారు. మరి చాలా దూరం నుంచి వచ్చారు. వారు కూడా కొద్ది మాటలు గ్రీటింగ్స్ మనకు తెలియచేస్తారు. మంచిది. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము. దయామణి సిస్టర్కి పేరుకు తగ్గట్టుగానే దయే ఆమె. మరి దేవుడు ఆమెకి రిటైర్మెంట్ ఇచ్చింది. ఈ లోక సంబంధమైన పనుల నుంచి రిటైర్మెంట్. దేవుడి పనులకి ఎప్పుడు రిటైర్మెంట్ లేదు. దెర్ ఇస్ నో రిటైర్మెంట్ ఫర్ ఎనీబడి హూ ఇస్ డూయింగ్ గాడ్స్ వర్క్. దేవుని వాక్యంలో ఆమెను గురించి దేవుడు నాకు ఒకటి చెప్పాడు. మార్కు సువార్త 14వ అధ్యాయంలో చూడండి. మార్కు సువార్త 14లో 6వ వచనం చదవండి. ఈ అత్తరు 300 దేనారములకు కంటే ఎక్కువ వెల బీదలకు ఇచ్చే వరకు ఆమెను గురించి కొనిరి. అందుకు యేసు, ఈమె జోలికి పోకుడి, ఈమె నాయుడల మంచి కార్యము చేసెను. ఈమె చెప్పండి అందరూ, ఈమె నాయుడల మంచి కార్యము చేసెను. ఇక్కడ ఎవరైనా చెప్పగలరా? మీ కుటుంబాని కోసం కష్టపడ్డారు, ఒకవేళ పార్టీలో ఉంటే పార్టీ కోసం కష్టపడ్డారు, అందరి కొరకు కష్టపడి ఉండొచ్చు. దేవుని కొరకు నేను కష్టపడ్డాను అని చెప్పగలిగిన వాళ్ళ గుండె మీద చెయ్యేసుకొని చెప్పగలరా? వాట్ ఈస్ డన్ ఫర్ గాడ్ ఓన్లీ విల్ రిమైన్ ఫర్ ఎవర్ అండ్ యూ షల్ ఎంటర్ ఇన్ టు ద హెవెన్. కాబట్టి ఈమె నా ఎడల మంచి కార్యం ఎందుకు చేసింది? ఆమె ఏం చేసింది తెలుసా? యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చినప్పుడు అందరూ ఆయనకి ఎవరైనా అన్నం తిను అని మా ఇంటికి రండి అని పిలవలేదు. మా ఇంట్లో ఫంక్షన్ రండి అని ఎవరూ పిలవలేదు. ఒక్క కానాన ఊరు కళ్యాణం పెళ్ళిలో మాత్రమే. కానీ ఇక్కడ ఒక స్త్రీ ఏం చేసిందంటే 48 లక్షల విలువైనటువంటి డబ్బుని ఎప్పటి నుంచో పోగు చేస్తూ దాచిపెట్టి ఆ డబ్బుని ఒక అత్తరులాగా ఆమె యేసుప్రభు పాదాల మీద తల మీద పోస్తే పాదం దాకా కిందకు వచ్చింది. అందువలన ఈమె అందరూ సనుక్కున్నారు, ఇంత డబ్బు నష్టం చేస్తున్నాం. 48 లక్షలు అంటే ఆ రోజుల్లో ఇప్పుడు డబుల్ ది అమౌంట్ అనుకోవాలి మనం. దానికి డబుల్ చేసుకోండి, అప్పుడు ఎంత డబ్బు ఉంటుంది? అంత డబ్బుతో 3 ఇల్లులు కట్టుకోవచ్చు, లేకపోతే 2 ఇల్లులు కట్టుకుంటారు ఆ రోజుల్లో అయితే. కాబట్టి ఈ రోజుల్లో ఆ డబ్బు చాలా విలువైనది. 48 లక్షలు అంటే మీరు మామూలుగా 4 ఔన్సులు అయితే ఆ రోజుల్లో పూజలో ఏం చేస్తారంటే రోజా పూలు కలెక్ట్ చేసి చాలా కాలం దాన్ని ఉంచి దాంట్లో కాండిమెంట్స్, స్పైసెస్ అన్నీ వేసి సుగంధ ద్రవ్యాలు వేసి ఉంచుతారు. ఒక నెల రోజులు అయిన తర్వాత ఆ సెంటును బయటకు తీసుకొస్తే అది చాలా ధనవంతుడు నికోదేం ఉన్నటువంటి ఒక ఊరు ఉంది చూసారా? ఆ యొక్క ఊరిలో ఎక్కువగా దాన్ని జక్కయ్య ఉన్నటువంటి ఆ ఊరిలో ఎక్కువగా వాడారు. ఆ ఊరి పేరు ఎవరు చెప్పగలరు? చూద్దాం. జక్కయ్య ఉన్న ఊరు ఏంటి చెప్పండి? కాబట్టి లూకాసు వార్త 19లో ఉంది. ఆయన దాన్ని ఏమంటారంటే మామూలుగా ఆ సిటీని మూన్ లైట్ సిటీ అంటారు. ధనవంతులు ఉండే ఇల్లు, అక్కడ అనేకమైన కార్లు ఉంటాయి. అటువంటి స్థలంలో వాళ్ళందరూ కూడా దేవుని కోసం, వాళ్ళెవ్వరు కూడా లోకములో ఉండేవాళ్ళు. వాళ్ళందరూ ట్యాక్స్ కలెక్టర్స్. ఆయన ఒక ట్యాక్స్ కలెక్టర్. డబ్బు కలెక్ట్ చేసే వాళ్ళంటే చెడ్డవాళ్ళు అనుకునేవాళ్ళు. అటువంటి జక్కయ్య ఆ స్త్రీ ఏం చేసింది? డబ్బు దాచిపెట్టి దేవుని కొరకు ఎంతో కాలం 48 లక్షలు విలువైనటువంటి 4 ఔన్సులు కావాలి. 4 ఔన్సులు అంటే 4 × 12, 12 × 4 ఎంత అవుతుంది? అంత ఔన్సుల అత్తర్ని కలెక్ట్ చేసి దేవుని కొరకు ఇచ్చింది ఆమె. అందుకని దేవుడే అందరూ గొనుక్కుంటున్నారు, సణుక్కుంటున్నారు. ఇంకా అందరూ అలా చెప్పినప్పుడు ఈయనేమన్నదంటే, ఈమె నా ఎడల యేసుక్రీస్తు చెప్పిన మాట మీ గురించి చెప్తున్నాడా? ఇలాంటి సాక్ష్యము నిద్ర మనం చనిపోకముందు అందరూ పొందాలి. సహోదరుడా, సహోదరి, హూ ఎవర్ ఇట్ మే బి, మీరందరూ కూడా ఇటువంటి సాక్ష్యం పొందాలి. అంతేకాదు, ఎందుకంటే అందరూ ఇల్లులు కట్టుకున్నారు. అయితే ఆ సిస్టరు నేను వచ్చిన కొత్తల్లో ఒక చిన్న ఇంట్లో ఉన్నారు వాళ్ళిద్దరు కూడా. ఆ ఇల్లు చిన్న ఒకే రూము అంతే, ఒక హాలు, ఒక రూమ్ అంతే, చిన్న రూము, కిచెన్ వర్క్ ఉండేది. అప్పుడు నేను చెప్పే దయా మీకు దేవుడు ఇల్లు ఇవ్వబోతున్నాడు అని చెప్పాను. ఆ తర్వాత ఆమె నమ్మలేదు. మీరు కోరిన ఇల్లే మీకు ఇస్తాడు అన్నాను. అది ఏ ఇల్లు కోరారో నాకు తెలియదు. ఇప్పుడున్న ఇల్లుని అలా వెళుతూ
ప్రభు ఈ ఇల్లు నాకు ఇస్తే బాగుండని ప్రార్థించేది ఆవిడ. అలాగే దేవుడు కొంతకాలం అయిన తర్వాత ఆ ఇల్లు వాళ్ళు కట్టించుకున్నారు. ఇప్పుడు చూడండి ఎంత బాగా మార్బుల్ స్టోన్స్ తోటి. అప్పుడు ఈ సిస్టర్ మీరు 2 సార్లు ప్రవచించారు, 2 సార్లు ఇలాగే జరిగింది అందని నాకు ఒక రూమ్ కూడా వాళ్ళు ఉంచేవాళ్ళు అక్కడ. ఈ రూమ్ నీదే అని లాక్ చేసి పెట్టేవాళ్ళు. ఎంత ప్రేమ ఆవిడకి నిజంగానే. దేవుని కోసం ఒక్క ఇల్లు కూడా మీ ఇల్లు కట్టుకున్నారు, ఒక గుడి కట్టారా? సరే, ఏ గుడి మీరు కట్టక్కర్లే, ఒక మంచి దేవాలయం. దేవుడు ఏమన్నాడు? మనమే ఆయన ఇల్లు అన్నాడు. నీ హృదయము దేవునికి ఆలయము అన్నారు. ఈ హృదయాన్ని కట్టుకోండి, అది చాలు. మీరు అంటే దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసేవాళ్ళు అందరూ కాదు. ఈ లోకంలో సాధారణ ప్రజలు ఉన్నారు, మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారు, అంతకంటే దేవుడు ఏర్పరచుకున్న నమ్మకమైన వారు ఉన్నారు. సో కాల్డ్ పీపుల్ అండ్ ఫెయిత్ఫుల్ పీపుల్. దేవుడికి నమ్మకంగా ఉంది. ఆమె కూడా అంతే. నాకు అదేలాగా 28 years సర్వీస్ చేసి నేను కూడా రిటైర్డ్ అయినప్పుడు ఎంతమంది ఎంత పొగిడి మాట్లాడారో నాకు ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే నేను సేవ చేస్తూనే వాళ్ళందరికీ వాక్యం చెప్పి ఒళ్ళు బాగలేని టీచర్స్కి, పిల్లలకి, ఎవరైనా పిల్లలు తప్పించుకొని వెళ్ళిపోతారంటే ఏంటి అంటే కడుపు నొప్పి అంటారు. కడుపు నొప్పి లేదు, ఏం లేదు, రా అని ప్రార్థన చేసి కూర్చో, వాక్యం విను, పాఠం విను అనేదాన్ని. అలాగనే నా పిల్లలు, నేను +2 పిల్లలకి నేను జూనియర్ లెక్చరర్గా ఇంగ్లీష్లో నేను స్కూల్లో పనిచేసినప్పుడు పిల్లలందరికీ అవన్నీ నేర్పించా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారు, అంతేకాదు ఆమెకి దేవుడు ఇచ్చినటువంటి ఆలయం ఎందుకో తెలుసా? రాబోయే దినములలో ఈ యొక్క 3వ ప్రపంచ యుద్ధం తర్వాత జరగబోయేది ఏంటంటే, లోకజనులందరినీ కూడా దేవుడు, అందరు వినండి దయచేసి, చెవులు ఒక చెవి కాదు 2 చెవుల్ని రిక్కించుకొని వినండి. దేర్ ఈస్ గోయింగ్ టు బి ఏ టర్న్ ఫర్ అస్. మళ్ళీ అందరూ చనిపోయిన వాళ్ళు, ఎంతమంది మనకు ప్రియమైన వాళ్ళు, నాకు 3 అక్కలు, 3 చనిపోయారు. నాకు ఎంత బాధో కలిగిస్తుంది. మీకు కూడా ఎంతమందో చనిపోయిన వాళ్ళు లేస్తారు తిరిగి. చదవండి అపొస్తలుల కార్యము 14వ అధ్యాయము. అయిపోతుంది సిస్టర్. అపొస్తలుల కార్యం 14. అలా అనుకోడు, దేవుడు చెప్పే మాటలు ఇవి. నాకు దేవుడు ఇచ్చి రాత్రి అంతా కొంచెమే 15 minutes ముగించేస్తాను. చూడండి 14వ అధ్యాయంలో ఉంది. అపొస్తలుల కార్యం 14:15 వచనం చదవండి. సారీ అండి, 24 అనుకుంటాను. ఆ వాక్యం చెప్పి అపొస్తలుల కార్యము 27 14:15. అంతటా ధర్మశాస్త్రము పోల్చుటకు చొప్పున శక్తి. ఎవరైనా చదవండి 13వ వచనం నుంచి 15 నుంచి చదవండి. నీతిమంతులు అనీతిమంతులు పునరుద్ధానమందు లేచుదురు అని రాయబడి ఉన్నది. చూసారా? నీతిమంతులు లేస్తారు, అనీతిమంతులు అంటే భూమి మీద పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఆదాము వరకు చివరి వరకు ఎంతమంది చనిపోయారో అంతమంది తిరిగి లేస్తారు. పునరుద్ధానం. దెర్ ఈస్ గోయింగ్ టు బి ఏ రిజరక్షన్ ఫర్ ఎవ్రీవన్. ఎట్లా ఇంతవరకు ఎంతమంది చనిపోయారు అంతమంది లేస్తారు. కాబట్టి బైబిల్లో చాలా సూపర్ న్యాచురల్, ఎవ్వరికి తెలియనటువంటి ఈ రోజున నాసాలో ప్రతి ఒక్కళ్ళు టెక్స్ట్ బుక్ ఏంటి తెలుసా? వాళ్ళకు బైబిలే. బైబిల్ తీసుకొని నాసాలో వాళ్ళు రాకెట్లో వెళ్తారు. దేవుడు అన్ని విషయాలు బయలుపరిచాడంటే, ఎందుకంటే గ్యాలక్సీ అంటే ఏమిటో తెలియదు. ప్రపంచంలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అనేటువంటి గ్యాలక్సీని అనేక వేల కోట్ల దేవదూతల్ని వాళ్ళు నాసా ఆ యొక్క మైక్రోస్కోప్లో చూచి ఎన్నో సాక్ష్యాలు ఇస్తున్నారు. వాళ్ళు చేసుకున్నటువంటి విషయాలు ఏ రోజు తల ఎత్తి పైన చూశారో అప్పటి నుంచి కింద వారికి చూడనే లేదు. అన్ని విషయాలు ఉన్నాయి. చాలామంది దేవదూతల్ని వాళ్ళు చూశారట. అప్పుడు చెప్పారు బైబిల్ ఈజ్ కరెక్ట్ అని వాళ్ళే ప్రూవ్ చేశారు. బైబిల్ విత్ జాగ్రఫీ, బైబిల్ విత్ టెక్నాలజీ, బైబిల్ విత్ సైన్స్, బైబిల్ విత్ ఎవ్రీథింగ్. మనం చదివే చదువులన్నీ కూడా బైబిల్ గురించిన విషయాలు ఇందులో నుంచే కనిపెట్టబడ్డాయి. తెలుసా? మ్యాథమెటిక్స్ ఉన్నాయి బైబిల్లో. ఎందుకంటే ఆ యొక్క నోవహు ఓడ కట్టేటప్పుడు దేవుడిచ్చినటువంటి ప్రణాళికలు, ఆ లెక్కలన్నీ కూడా బైబిల్లోనే ఉన్నాయి. ఎప్పుడన్నా చదివారా మీరు? మనం ఎప్పుడు హిందువులు చదువుతున్నారు. ఈ రోజున మాకు కమిషనర్ ఒకరోజు సడన్గా వచ్చారు నా క్లాస్లో. నేను ఒక విషయం పైన రాసుంటే దౌ ఆర్ డస్ట్ అండ్ దౌ షిల్ రిటర్న్ టు డస్ట్ అని పిల్లలకి ఇంగ్లీష్లో కనోటేషన్ చెప్పారు. వై యు ఆర్ టాకింగ్ అబౌట్ బైబిల్ అన్నారు ఆయన. అప్పుడు పిల్లల్ని అడిగాను, ఈ అనోటేషన్ ఎక్కడి నుంచి తెచ్చారంటే బైబిల్ నుంచి అన్నారు. ఒక అబ్బాయి చెప్పాడు జెనసిస్లో ఉంది అని చెప్పాడు.
కాబట్టి ఆది కాండంలో ఉన్న విషయాన్ని పిల్లలు ఎలా చెప్పగలిగారంటే వాళ్ళ పాఠంలో ఉంది సార్ అనగానే ఐఎమ్ సారీ అని చెప్పి అప్పుడు నాకు చెప్పు బైబిల్ గురించి నాకు తెలియదు అన్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఎంతోమంది ఈ లోకంలో ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నారు. జ్ఞానం లేనివాడు పశుప్రాయుడు అని మహాత్మా గాంధీ వాళ్ళ పెద్దలందరూ చెప్పారు. దేవుని యొక్క వాక్యంలో ఆ జ్ఞానం అనేది ఏంటంటే డివైన్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క నిజమైన దైవికమైనటువంటి జ్ఞానం ఉన్నవాళ్ళు మాత్రమే అవన్నీ దేవుని విషయాలని సేకరించగలరు. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఎన్నో రహస్యాలు దాచి ఉంచారు. ఇవన్నీ కూడా మీరు సిస్టర్ కూడా నేర్చుకున్నారు నా దగ్గర. ఇంకా రాబోయే దినములో సెలవు ఉంటుంది, మీరు కూడా బైబిల్ క్లాసులు పెడతాను. ఈ బైబిల్ ఫస్ట్ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎన్ని లోతైన విషయాలు ఉన్నాయో తెలుసుకోండి. కాబట్టి బైబిల్ ఈజ్ ఎ కన్స్ట్రక్టర్, బైబిల్ ఈజ్ ఏ డెస్ట్రాయర్ అండ్ బైబిల్ ఈజ్ ఏ మనకి అది వచ్చి ప్రొటెక్టర్. అందుకని ఒక ఆయన అన్నాడు, తమిళ్లో ఏమన్నంటే ఆకల్ కాకల్ అళిత్తర్ అన్న. అంటే ఏంటి? బైబిల్ వాక్యము ద్వారా ప్రపంచమును నిర్మించబడినను హెబ్రీ పత్రిక 11లో రాయబడింది. వాక్యము ద్వారానే అన్నీ నిర్మించబడ్డాయి. ఈ వాక్యంలోని అనేక సత్యాలు తెలియనికుండా మనల్ని దేవుడు సాతాను మనల్ని అడ్డగిస్తున్నాడు. ఎంతనే ప్రార్థన చేస్తారు కానీ బైబిల్ చదవని ఒక్కసారి మనసు పెట్టి బైబిల్ చదివితే నీ కళ్ళు తెరవబడతాయి. 2 కొరింథీ 4:4లో ఏముందంటే మన కన్నులు ముయ్యబడ్డాయని వాక్యంలో రాయబడింది. ఎందుకంటే ఈ యుగ సంబంధమైన దేవత మీ కన్నులను మూసివేసిననుంది. ద ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈజ్ అందరి కన్నులు మూసివేసింది. కాబట్టి వాక్యంని చదివి నేర్చుకోవాలి. అనేక సత్యాలు మీరు నేర్చుకుందరు. అదే కాకుండా దయామణి గురించి దేవుడు చెప్పింది ఏంటంటే ఆమె 3 సంఘాలు, నేను చెప్పాను సిస్టర్ మీ నాన్నగారు ఎన్ని సంఘాలు కట్టారు కానీ మీరు ఒకటన్నా కట్టారని అన్నాను. ఆఖరికి చూస్తే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా సంఘం ఉందని నేను చెప్పాను అప్పుడు. అలాగే అప్పుడు కట్టారు, ఇప్పుడు కూడా 3 సంఘాలు. ఇంకో ఊర్లో మనం అదేవో ఊరు వెళ్తున్నారు కదా, ఏ ఊరు అది, అక్కడికి వెళ్తుంటాను నేను కూడా. సండే అప్పుడు కొంతకాలం వెళ్ళాను, తర్వాత వెళ్ళలేకపోయాను. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవునికి స్తోత్రం. మీరు ఈ రోజున మా స్కూల్లో టీచర్స్ వింటారు ఇలా కూర్చొని, తెలుసా? అందరు మ్యాథ్స్ టీచర్లు, పిహెచ్డి చదువుకున్న వాళ్ళందరూ కూడా పీజీ టీచర్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వాళ్ళందరూ నేర్చుకుంటున్నారు. ఎందుకంటే బైబిల్ ఈజ్ రిగార్డింగ్ ద సైన్స్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ ద బైబిల్ ఓన్లీ అని బైబిల్ తీసి చదువుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి ఏ సబ్జెక్ట్ అయినా బైబిల్లోనే ఉంది, అది తెలుసుకోండి. దేవుడు మనందరినీ కూడా మీ ఆశీర్వదించాలి. ఈ సత్యాలు మీరు తెలుసుకుంటే కళ్ళు తెరుచుకోండి. ఇంకనైనా మనం ఇలాగే ఉంటే లాభం లేదు. దేవుని కోసం సాక్షిగా జీవించాలని, తొందరగా దేవుడు వస్తే వెళ్ళిపోయి ఎప్పుడెప్పుడు ఆయన్ని కలుసుకుందామని మేము ఎదురు చూస్తున్నాం. కాబట్టి మీరు చోజన్ పీపుల్గా ఉండాలి. చోజనే కాదు, కాల్డ్ పీపుల్గా ఉన్నారు. కానీ మీరు దేవునికి నమ్మకమైన ద లాయల్టీ షుడ్ బి దేర్. లాయల్టీ, ఇంటెగ్రిటీ, ఈ యొక్క నమ్మకత్వం అనేది దేవుడు చూస్తున్నాడు. ఈ యొక్క ఎప్పుడైతే మనకి ఈ యొక్క ఇంటెగ్రిటీ ఉంటుందో దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదించి నమ్మకమైన గుంపుని తయారు చేస్తున్నాడు. రహస్యంగా ఒక గుంపు దేవుని కొరకు సిద్ధపడుతున్నది. వాళ్ళే దేవదూతల భూమి మీద ఉంటారు. వాళ్ళు భూమి మీద ఉండరు, దేవునితో వెళ్ళబోతున్నారు. కానీ భూమికి సహాయం చేసేటువంటి క్యాబినెట్ మినిస్టర్స్గా దేవుడు వాళ్ళని ఎన్నుకున్నాడు. అలాంటి రహస్యాలని బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. అందుకని వాక్యం నేర్చుకోండి అని చాలాసార్లు నేను చెప్పాను, కొంతమందికి అర్థం కాలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, సిస్టరు 3 సంఘాలను చూసుకుంటూ ఆదివారం వెళుతూ స్కూల్కి వెళుతూ అంత నమ్మకంగా సిన్సియర్గా ఆమె చేస్తున్నది ఆ పని. వాళ్ళిద్దరు కూడా, సిస్టరే కాదు మదన్ కుమార్ గారు కూడా చాలా కష్టపడి వాళ్ళ బ్రదర్స్ని, వాళ్ళ 3 అన్నదమ్ములు వచ్చి కూడా చక్కగా అప్పుడప్పుడు కన్వెన్షన్లు అవన్నీ నడిపిస్తూ ఉన్నాం. మేము కూడా, నేను ఉండేదండి. కానీ ఈ మధ్య కాలంలో 2 years అయింది నేను ఇక్కడికి రావడం. కాబట్టి నాకు చాలా బిజీ అయ్యి నేను ప్రకటన గ్రంథం యొక్క వ్యాఖ్యానం రాస్తున్నాను. అందువలన దాన్ని ట్రాన్స్లేషన్ చేస్తూ ఇంగ్లీష్ టు తెలుగు రాస్తున్నాను. కాబట్టి ప్రార్థన చేయండి. ఎవరైనా సందేహాలంటే నేను 3 రోజులు ఇక్కడే ఉంటాను, మీరు పొమ్మన్నా నేను పాను. ఆదివారమే గుడిలో మాట్లాడిన తర్వాత వెళ్ళిపోతాను. కనుక దేవుడు సిస్టర్ని ఆశీర్వదించి నమ్మకమైనటువంటి ఒక బిడ్డని దేవుడు ఇచ్చాడు. ఆమె నాకు మంచి కార్యము చేసిను, ఇతను నాకు మంచి కార్యము చేసినని దేవుడు మన గురించి చెప్పాలి. ఇలాంటి మంచి సాక్ష్యం పొందిన వాళ్ళే దేవుని యొక్క బిడ్డలుగా పరలోకములో యువర్ అవార్డ్స్ ఆర్ వెయిటింగ్. నీకు దేవుడు ఇచ్చేటువంటి అవార్డ్స్, రివార్డ్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి మనము అవార్డు కొరకు పనిచేయట్లేదు, మనం నిజంగా సిన్సియర్గా అనేక మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయబోతున్నాం. దెర్ ఆర్ పీపుల్ ఇన్ డార్క్నెస్. చీకటిలో ఉన్న ప్రజల్ని దేవుని వైపు తిప్పడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. అదే మన ముఖ్యమైనటువంటి తాపత్రయం. ఒక చిన్న ప్రేయర్ చేస్తాను. ప్రేమగల మా తండ్రి, నీకు స్తోత్రం. ఇచ్చిన ఈ మాటను ఆశీర్వదించి సిస్టర్ యొక్క ఈ యొక్క స్పెషల్ అయిన ప్రత్యేకమైన దినమందు
ఆమె యొక్క ఆఖరి దినము తండ్రి ఈ రోజున స్కూల్ నుంచి రిటైర్డ్ అయినా కూడా నీ కోసం నీ పనులు చేయడానికి ఆమె నువ్వు ఒక ఆయుధంగా ఏర్పరచుకున్నావు. రాబోయే దినంలో నీ కుమార్తెను అభిషేకించి బలమైన కార్యములు చేస్తావని నమ్ముతున్నా. వచ్చిన టీచర్స్ని రియల్లీ వి గ్రీట్ యూ ఆల్ టీచర్స్, వి థ్యాంక్ యూ, వి థ్యాంక్ గాడ్. దేవునికి నేను వందనాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ డాక్టర్, ఫర్ ఎవ్రీ టీచర్స్, హూ ఎవర్ ఆల్ ద ఫ్రెండ్స్, అందరు బంధువులు, రిలేషన్స్, ఎవ్రీబడి, ఐ గ్రీట్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీ అందరినీ దేవుడు ఆశీర్వదించి బలపరచునని నేను నమ్ముతున్నాను. మీరు కూడా దేవుని యొక్క మార్గంలో నడవండి. ఈ రోజున ఏది నిజమైన దేవుడు అని అందరూ తెలుసుకోబోతున్నారు. మీరు కూడా తెలుసుకుని దేవుని మార్గంలో నడిస్తే శాంతి, సమాధానం, నెమ్మది మీకు కలుగుతుంది. ఆమేన్. మంచిది, చాలా సంతోషం, చక్కగా చెప్పారు సిస్టర్ గారు. మంచిది. ఇంకా కొద్దిసేపట్లో మనము ఈ యొక్క సభను ముగించుకునబోతూ ఉన్నాం. మరి కొన్ని విషయాలు మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గమాలియల్ పాస్టర్ గారు మనకు ఒక 2-3 నిమిషాల్లో మనకు ముగించి ఆ తర్వాత ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఈ సభను కొద్దిగా ఓపిక పట్టుకొని ఉండాల్సిందిగా ప్రభు పేరును మనవి చేస్తున్నాం. మరి సిస్టర్ గారు మద్రాసు నుంచి వచ్చారు కాబట్టి చాలా చెప్పారు. అయితే నేను ఇక్కడ బాపట్లే కాబట్టి చాలా తక్కువ చెప్తాను. ముందుగా మన మధ్యలో ఉన్నటువంటి మరి గొప్ప దైవజనులు, మరి ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘాలకు అధ్యక్షులైనటువంటి మరి భగవందాస్ అయ్య గారికి నా వందనాలు చెల్లిస్తున్నాను. అలాగనే స్టేజీని అలంకరించి మరి అధ్యక్షులుగా వహిస్తూ ఉన్నటువంటి అయ్యగారికి కూడా మరి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో నేను అనుకుంటున్నాను 3 నిమిషాలని. మొదటి విషయం ఏంటంటే మరి అయ్యగారు చెప్పిన దాంట్లో కూడానే తీసుకోవాలనుకుంటున్నాను. కార్యారంభము కంటే కార్యాంతమే మేలు అనేటటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాము. అంటే నాకు ఈ మాట చాలా ఇష్టం. అది ఎప్పుడు ఇష్టమైందంటే బాగా 2005వ సంవత్సరంలో 5వ తరగతిలో మొదలుపెట్టాను ఏంటి సృష్టి అని. అంటే 10 సంవత్సరాలు అనుకోండి, 2005కి. అప్పటికి 30 సంవత్సరాలకు అర్థమైంది నాకు. 30 సంవత్సరాలు పట్టింది కార్యారంభము కంటే కార్యాంతమే మేలు అని. అందుకనే వెదులపల్లిలో ఉన్నటువంటి ఇంటి మీద ఇలా రాసుకున్నాను అనమాట. నిజానికి దేవుని అసలైన సృష్టి ఇంకా మొదలే కాలేదు, సృష్టి ఇంకా పిండోత్పత్తి దశలోనే ఉన్నది అని రాశాను. అంటే అంతంలో మహిమకరంగా ఉంటుంది అని. అయితే మరి ఇక్కడ మరి ఎలాగంటే మా అక్క మరి దయామణి అక్క అంటే 3వ అక్క అన్నమాట. అయితే మరి చాలా కష్టపడింది. మరి చిన్నప్పటి నుంచి బైబిల్ చదవటం, మరి ప్రార్థనలు చేయటం, మరి వాక్య భాగాన్ని చదవటం, చాలా మరి భక్తిగా ఉండేటటువంటి అక్క అన్నమాట. అయితే మరి వివాహం అవ్వకముందు నుంచి ఆధ్యాత్మిక జీవితంలో చాలా కష్టపడింది. ఆ తర్వాత ఉద్యోగానికి ఉదయం లెగవాలా, వంట వండుకోవాలి, టకటక మరి సర్దుకోవాలా, ఇది చూసుకోవాలి, ఇంకా రన్నింగ్ ఎక్కువ బస్సు ఎక్కువ ఎల్లో తొందరగా ఇదనమాట. మళ్ళీ ఇంకో చోటకు మారుస్తారు, మళ్ళీ రెడీ అవ్వు ఎల్లో అన్నీ వండుకోవటం చేసుకుంటూ రన్నింగ్. ఆ రన్నింగ్ చేసి రిటైర్మెంట్ అయ్యింది. ఈ రిటైర్మెంటు అంటే అంతం మహిమకరం ఏంటో తెలుసా? ఇక్కడ ఈ రిటైర్మెంట్ అయిన దాన్ని బట్టి రేపు వస్తాయి 50 to 60 లక్షలు అని నేను అనుకుంటున్నా. నాకైతే తెలియదు ఎన్ని లక్షలు, రేపు 50-60 లక్షలు వస్తాయి. దేవుని పిల్లలారా, అలాగైతే ఇక్కడ ఇంత పరుగులు తీసి ఇంత కష్టపడి 50-60 లక్షలు రిటైర్మెంట్ అయిన తర్వాత వస్తే నువ్వు ఇక్కడ రిటైర్మెంట్ అవగానే నీకు అంతకంటే 100,000 లక్షల కోట్ల ఆస్తికి నువ్వు వారసుడు అవ్వబోతున్నావు. అదేందండి నేనేం రన్నింగ్ చేశాను అని అంటున్నావా? ఒక ఆయన అంటున్నాడు ఇక్కడ, ఈయన గారి పేరు అపోస్తలుడైన పౌలు. ఈయన గారు ఒక మాట అంటున్నాడు 2వ తిమోతిలో, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడ ముట్టించి తిని విశ్వాసమును కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. మీకు అర్థమైంది. ఇంకా నేను చెప్పాలా ఏంటి? ఈయన రన్ చేశాడు అనమాట. దేవుని కొరకు పరుగు. కొన్ని కష్టాలు వచ్చినాయి, నష్టాలు వచ్చినాయి, ఆగలా, కొట్టారు, తిట్టారు, ఆగలా, రన్నింగ్ అన్నాడు. దేవుడు చూశాడు, సరే రిటైర్మెంట్ అయిపోగానే నీ కొరకు నీతి కిరీటము. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలారా, అసలు ఈ భూలోకంలో రాజులు పెట్టుకునే కిరీటం కాదు అది, అసలు ఈ బంగారమే కాదు.
అక్కడ ఒరిజినల్ బంగారం. ఏమండి ఏదో ఏదో బంగారం షాపులు కానీ కేడిఎం ఉందా, అది ఉందా, ఇది ఉందా, ఎట్టాడి బంగారం కాదు. దాంతో పోల్చుకుంటే ఇది చెత్త బంగారం అన్నమాట. కాబట్టి మీరు ఇక్కడ ఒక్క మాట జోడించి ముగించేస్తున్నాను. మీరు చేసే మంచి పనులు, ఈ మాట ఎందుకంటున్నా అంటే భగవంతుడు అంటుంది మక్కను అయ్యగారు కూడా. దాని ఆరిజిన్ చాలా పెద్ద వ్యవహారం ఉంది భగవంతుడు అనే మాటకి. అయితే మంచి పనులు అందరూ ఉన్నారు కాబట్టి మంచి పనులకు దేవుడు ఒక బహుమానం ఇస్తాడు. ఆయన కొరకు సేవ చేస్తే మరొక కిరీటం ఇస్తాడు, ఇంకోటి. కాబట్టి పరుగులు తీయండి, మంచి పనులు చేయటానికి తీయండి పరుగులు. దేవుని కొరకు ఉద్యోగాల కోసం పరుగులు తీయండి, రిటైర్మెంట్ దాకా తీయండి, 50-60 లక్షలు కొట్టేయండి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. చాలా చక్కటి మరి సాక్ష్యం చెప్పినటువంటి సేవకులను బట్టి వందనాలు చెల్లిస్తున్నా. ఈ సమయంలో సన్మాన్ ఈ సమయంలో మరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించబడిన తర్వాత మరి సిస్టర్ గారికి మీరు తెచ్చినటువంటి సన్మానం కార్యక్రమం ఉంటుంది. అది చేసి భోజనాలు చేసేవాళ్ళు భోజనాలకు వెళ్ళొచ్చు. కాబట్టి ఈ సమయంలో మరి పాస్టర్ మరి యేసురత్నం పాస్టర్ గారు వచ్చి ఆశీర్వాదము మరి ముగింపు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట కోరుతున్నా. వారు ఎక్కడున్నా సరే మరి వేదిక దగ్గరికి వచ్చి మరి లేదా కింద ఉన్నారా? అదే కాబట్టి ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో మనము ముగించుకున్న తర్వాత మేడం గారిని సన్మానించడానికి మీరు సిద్ధంగా ఉండండి. సన్మానించి తర్వాత భోంచేసి ప్రతి ఒక్కరు చక్కటి ప్రేమ విందులో భోజనాలు చేసి మీరు వెళ్ళవలసిందిగా ప్రభు పేరట మనవి చేయించున్నా.